impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, ఫేస్ ఎవ్రీ సిట్యువేషన్ విత్ బోల్డ్నెస్. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కో అనే వర్తమానాన్ని వింటున్నాము. లెట్స్ గో. కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించమని కోరుతున్నాను. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కావాలా. అంత సులభంగా అన్ని పరిస్థితుల్ని మనం ఫేస్ చేయలేం. విశ్వాసం చాలా అవసరమవుతుంది, ధైర్యము చాలా అవసరమవుతుంది. పరిస్థితుల్ని ఎదిరించి తట్టుకొని నిలబడడానికి మానవ సామర్థ్యం సరిపోదు, మనిషికుండే బలం కూడా సరిపోదు, కొన్నిసార్లు డబ్బు బలం కూడా సరిపోదు, కొన్నిసార్లు అంగబలం కూడా సరిపోదు, కొన్నిసార్లు భుజబలము సరిపోదు, మనకుండే ఆ బలం సరిపోదు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్నా మనం దాన్ని ఎదుర్కోలేం. ఆరోగ్యం అయితే ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు మాటికి, ఇప్పుడు ఒక చెడిపోతున్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా దాన్ని ఎలా ఎదుర్కోవాలా? ఒక చెడ్డ భార్య దొరికింది, ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా? అది ఎదుర్కోవడానికి చాలా కష్టం, దాన్ని ఫేస్ చేయడం. ధైర్యంగా ఎదుర్కోవాలంటే కొంచెం కష్టమే. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ తగ్గని జబ్బు, ఒక మరణం, యాక్సిడెంట్, ఒక ఇన్ఫెక్షన్, లేకపోతే తగ్గని ఒక సిచ్యువేషన్, చాలా చిన్నవే. నిజం చెప్పాలంటే చాలా చిన్నవి ఎక్కువ బాధిస్తాయి. గోరు చుట్టూ ఇంకంతే, ఇంకా పిండేస్తుంది మనల్ని. కడుపులో నొప్పి అంటే ఒక ప్రతికూల పరిస్థితి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలా? దాన్ని ఎట్లా ధైర్యంగా మనము దాన్ని ఫేస్ చేయాలా? వాటి నుంచి ఎలా మనం ఎస్కేప్ అయి బయటికి రావాలా? అసలు మనకుండే ఆ ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలో నేర్చుకుంటాం. చూద్దాం. Proverbs chapter 28 verse 1. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. వింటున్నారమ్మా? శత్రువు ఎవడు తరమాల్సిన పని లేదు, వాడు పారిపోతాడంట. కానీ నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. అందుకే ఎప్పుడు మనం ఎవరం అనేది గుర్తు చేసుకుంటా ఉండాల. మనం క్రీస్తులో నీతిమంతులమై ఉన్నాము. మనము సింహంలాగా ధైర్యముగా ఉండే సామర్థ్యాన్ని ఆయన మనకిచ్చాడనమాట. మీరు గమనిస్తే వాక్యం అంటుంది, నేను మీకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చానే కానీ పిరికితనము గల ఆత్మను నేను నీకు ఇవ్వలేదు. అంటే లిటరల్గా శక్తి అంటే ఏం కావాలన్నా దాన్ని జయించి, దాన్ని దాటి ఆ పరిస్థితిని జయించే శక్తిని, ఎంత ప్రతికూలత వచ్చినా, ఎంత అపోజిషన్ ఉన్నా ప్రేమను నువ్వు ప్రేమనే చూపించేటట్లు, ప్రేమగానే దాటేటట్లు, ప్రేమలోనే నిలిచి ఉండేలా, ప్రతి మానవ ప్రేరిత సమస్యలన్నింటికీ ప్రేమ కలిగి ఉండేలా శక్తి, ప్రేమను, అన్ని దయ్యాల ప్రతికూల పరిస్థితులన్నింటినీ జయించుటకు శక్తిని, నీ దేహమే ఒకవేళ నీకు విరోధమై నిన్ను బాధిస్తే ప్రతి దేహ అవయవాన్ని అదుపు చేయగల ఇంద్రియ సామర్థ్యాన్ని, సమస్తాన్ని నీకు ఇచ్చాడే తప్ప పిరికితనం గల ఆత్మనివ్వలేదంట. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అంటే శక్తి దేనికి అవసరం అంటే మనకి ఎదుర్కొనే పరిస్థితులు అన్నమాట. అంటే విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో లేదు యాక్సిడెంట్. దాన్ని ముందే కంట్రోల్ చేయడానికి ఏముండాలా? పవర్. కుష్ఠరోగం స్వస్థపరచడానికి ఏం కావాలా? పవర్. కళ్ళు లేవు, ఇప్పుడు
కళ్ళు రావడానికి ఏం కావాలా? పవర్, శక్తి కావాలా. వాటిని అంటే అవి విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వీ నీడ్ పవర్ టు కాంకర్ ఇట్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతుంది? నేను నీకు శక్తినిచ్చాను, వేటికంటే నీ చేతుల్లో లేని వాటి మీద శక్తినిచ్చాను. కొన్ని నీ చేతుల్లో ఉంటాయి, అంటే మనుషులు లాంటి వాళ్ళు. నువ్వు ఫేస్ చేయాలా. మీ అక్కే నీకు విరోధం అయిపోద్ది, మీ తమ్ముడే నీకు విరోధి అవుతాడు. నువ్వు ఫేస్ చేయాలా. దాన్ని ఎలా తట్టుకుంటావు, ఎలా భరిస్తావు అంటున్నాడు వాక్యంలో. యు హ్యావ్ టు ఫేస్ దెమ్. దాన్ని ఫేస్ చేయడానికి నీకేమిచ్చాడంట? ప్రేమ. అంటే అన్నీ బాధపడి ఇతరుల మీద సన్నిగి గొనుక్కునే అన్ని పరిస్థితుల్లో తట్టుకునేటట్లు నీకు ప్రేమనిచ్చాడంట. ఇక నీ శరీరమే నీకు విరోధమై పాపానికి, నీ శరీరమే నిన్ను లొంగదీసుకొని చేయకూడని వాటికి, వాక్య విరుద్ధమైన పనులకు నిన్ను తీసుకెళ్తుందా? వాటిని జయించడానికి కూడా నీకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నీలో ఉంచాడంట. చెప్తున్నాడు 3 లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. నీకు 3 వైపుల నుంచి ఎటొచ్చినా నువ్వు దాన్ని జయించి పిరికితనములో లేకుండా సింహములా ధైర్యముగా ఉండగలిగే మార్గాన్ని ఆయన నీకు సృష్టించాడంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? లెట్స్ గో. జాషువా చాప్టర్ 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చెప్తున్నాడు జాషువాకి. మోషే దిగిపోతున్నాడు. జాషువా, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను నాయన, నువ్వు భయపడద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, శక్తి కూడగట్టుకో, బలంగా ఉండు. నువ్వు టెన్షన్ పడమాక, ఎలా చేయాలని అనుకోమాక, నేనున్నా, నేను నడిపిస్తా. మోషే నీకేం చెప్పాడు అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటారా అని చెప్తున్నాడు. 8వ వచనం. ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు వాక్యమును ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. చెప్తున్నాడు జాషువాకి. ముందు ప్రయాణమేమో ఎక్కువ, చేయాల్సిన బాధ్యతలు ఎక్కువ, సామర్థ్యమేమో కొంచెమే, బలము కొంచెమే, డబ్బు కొంచెమే, ఆరోగ్యము కొంచెమే, ఎన్నో లిమిటేషన్స్. మనకున్న నాలెడ్జ్ ఏమో పావుల, మనం రాయాల్సిన ఎగ్జామ్లేమో రూపాయి. కొన్నిసార్లు అట్లుంటుంది. మనకున్న ఉద్యోగమేమో పావుల, మనకున్న గోల్స్ ఏమో రూపాయి, 10 రూపాయలు ఉంటాయి. అప్పుడప్పుడు మనకు వచ్చే శాలరీ 10 రూపాయలు వస్తూ ఉంటుంది. జీవితానికి కావాల్సింది కనీసం 1 లక్ష లేని ఈ కాలంలో బతకలేని పరిస్థితులు. కానీ మనకెంత వస్తుంది? నెలకు 3,000, 2,000, కొంతమందికి అయితే 10,000, 20,000, 30,000 వస్తూ ఉంటుంది. దాంట్లో ఈ సర్దా లేక, మనం సర్దుకోలేక, దాన్ని సర్దలేక అల్లాడిపోతూ ఉంటారు. ఎంతమందికి నా మాట్లాడతాం? అందుకే గమనించాలి. నేను చెప్తున్నాడు నాయనా జాషువా, ఇది నీకు శక్తికి మించిన కార్యమే, నీకు చాలా గొప్పదే నాయన, ఇది పెద్దదే, నువ్వు ఎదుర్కోవాలి దీన్ని. కానీ ఇక్కడ నువ్వు పిరికిగా మాట్లాడద్దు. ఇక్కడ నువ్వు పిరికొడి అయిపోయి నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎదుర్కోలేను, నేను దీన్ని ఎలా చూస్తాను. వాక్యం ఏమంటుందంటే ధైర్యంగా ఎదుర్కోవడం అనేది మొదట నువ్వు పరిస్థితిని ఎలా చూస్తావనే దాంతో ఆరంభమవుతుంది. గమనించమని కోరుతున్నాను. ఐఎమ్ టేకింగ్ ఎ టర్న్ ఇన్ దిస్ మెసేజ్. ఈ వర్తమానంలో ఒక చిన్న టర్న్ తీసుకుంటున్నాము, ఆలకించమని కోరుతున్నాను. మనం ఎలా పరిస్థితిని చూస్తామనే దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావా, అధైర్యపడి జారిపోతావా అనేది నీకు అర్థమవుతుంది. మనము పరిస్థితిని ఎలా చూస్తామనే దాన్ని బట్టే ఈ వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది, ఈ వాక్యం ఎంత నిజరూపం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, మనకు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రతిసారి మనము వాక్యాన్ని తప్ప, దేవుని మాటను తప్ప, దేవుడు చెప్పిన మాటను తప్ప మరి దేన్ని చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే నువ్వు ధైర్యాన్ని కోల్పోతావు.
ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇప్పుడు చూడండి, ఉద్యోగం వస్తలేదు, జీవితం కుదురుతలేదు, కానీ మనకేమనిపిస్తూ ఉంటుంది? ఇది త్వరగా సెట్ అయిపోతే బాగున్ను అనిపిస్తూ ఉంటుంది. కాలం గడిచిపోతున్న కొలది మనకేమొస్తుంది? భయం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇది ఇంతేనేమో. పెళ్ళి కూడా అంతే, ఇది అవ్వదు 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 అవ్వదు, ఇంక అవ్వదేమో. ఇంకా డాక్టర్ హాస్పిటల్ నుంచి 4 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాం అనుకుంటాం, అది 40 రోజులు అయిపోయి ఉంటుంది. ఇంకేం ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఈయన, ఈ ఐసీయూలో 40 రోజుల నుంచి ఉంటే ఇంకా నేను పోను అనుకుంటా ఇంటికి అని ఫిక్స్ అయిపోతాడు అనమాట. అందుకే మనం పరిస్థితిని ఎలా చూస్తామో, ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తామో, ఎలా మాట్లాడతామో, దాంతో ఎలా వ్యవహరిస్తామనేదే మనము అక్కడ దాన్ని ధైర్యంగా ఎదుర్కొని బయటికి వస్తామా లేక అక్కడే నశించిపోతామా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అందుకే వాక్యంలో చూస్తే ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తే వాడు చెప్పింది జరుగుతుందనింది వాక్యంలో. ఇక్కడ చెప్తే అనుందా, ప్రార్థిస్తే అనుందా? మీరు గమనించాలా. మీరు చెప్పేవి ఇంకోటి అంటాడు, అడిగి ఊహించు వాటికంటే అంటాడు. ఆలకించండి, కొంచెం లోతుగా వెళ్తున్నాం. అడిగి ఊహించు వాటికంటే అంటే అడగడం అనేది ప్రార్థన అనుకోండి, ఊహించడం అది కూడా ప్రార్థనేనా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పినప్పుడు ఒక లెక్క, అడిగినప్పుడు ఒక లెక్క, నువ్వు ఊహించినప్పుడు ఒక లెక్క. నువ్వు ఊహించినా, చెప్పినా, అడిగినా నీ ఊహకు, నీ ప్రార్థనకు, నీ యొక్క చెప్పడానికి కూడా నేను సామర్థ్యం పెట్టాను అంటున్నాడు. అర్థం కావట్లేదా మీకు నేను చెప్పిన మాట? ఆ కొండను చూసి నువ్వు చెప్పడం అనేది అక్కడ ప్రార్థించకూడదు. అందుకే చెప్తున్నాను, పరిస్థితిని నువ్వు ఎలా చూస్తావో, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావో, దాన్ని ఎలా అప్రోచ్ అవుతావో అది చెప్తుంది నువ్వు గెలుస్తావా ఓడతావా అని. కొండ దగ్గరికి పోయి గోరు నేడుతున్నావు అనుకో, ఆ కొండ కదులుద్దా? కొండకి ఏం చేయాలంట? కదలమని చెప్పాలా. ఎవరికైనా బాధ కలిగిందా, శ్రమ వచ్చిందా, ఏం చేయాలంట? ప్రార్థించాలా. అంటే ఎప్పుడు ప్రార్థించాలా, ఎప్పుడు చెప్పాలా, ఆ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలా, ఆ పరిస్థితిని ఎలా డీల్ చేయాలా. ఉదాహరణకు ఒక కాలువలో ఒక విలువైన బంగారుది పడిపోయింది. ఇప్పుడు ఎలా తీయాలి దాన్ని? కాలువ మురికి అంత గట్టి ఏం కనపడదు, మనదైతే పడిపోయింది దండ. ఇప్పుడు దాన్ని తీయాలా? మనం దూకితే సరిపోద్దా? దూకి లోపల దూరి పొల్లాడితే సరిపోద్దా? మనం అలా తీయలేం దాన్ని. అలా కాదు, దాన్ని ఏం చేయాలా? నెమ్మదిగా దాన్ని ఎలా చేయాలో, లేకపోతే నీళ్ళన్నీ బయటికి తీయడమా, అది తీసిన తర్వాత తేలుతుందా, లేకపోతే కింద అన్నీ తోడి బయట పోయడమా, సమ్హౌ వీ మస్ట్ యూజ్ అవర్ టెక్నిక్ కదా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అంటే ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి ఒక్కొక్క పరిష్కారం ఉన్నట్లే ఇప్పుడు నీకున్న ప్రతి పరిస్థితికి ఒకే పరిష్కారం కాదు. అందుకే ఒకసారి ప్రార్థన చేయమంటాం, ఒకసారి పలకమంటాం, ఒకసారి చెప్పమంటాం, ఒకసారి కన్ఫెషన్ అంటాం. ఎన్నెన్ని చేయాలా అంటారా? కాలువలో పడితే ఒకలాగా, నేలలో ఎడన్నా మర్చిపోతే ఒకలాగా, ఇసుకలో పడితే ఒకలాగా, బురదలో పడితే ఒకలాగా మీరు ప్రవర్తిస్తారా లేదా? ఎంతమందికి నా మాట్లాడుతుంది? ఇప్పుడు మీ కాలు ఇసుకలో నడుచుకుంటూ వచ్చారు, కాలు కడుగుతారో ఇదిలిస్తే పొద్దా? అదే బురదైతే కడిగి తీరాల్సిందే. ఇప్పుడు కడిగేదో ఇదిలిచ్చేదో ఏదో ఒకటి చెప్పు. ఎప్పుడు ఓ పరి కదిలేమంటావు, ఓ పరి కడగమంటావు, ఓ పరి ఇదిలిమంటావు అంటే కుదరదు కదా అలాగా. అంతే పరిస్థితిని నువ్వు ఎలా డీల్ చేస్తావు. ఒక కష్టమైన పరిస్థితి వస్తుంది ఆ టైంలో. అందుకే దేవుడు అంటాడు, నీకు కలిగిందంతా అమ్మి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు అక్కడ ఏ ఉపయోగపడుతుందంటే, అందరూ చెప్పండి, ప్రార్థననా, వాక్యమా, జ్ఞానమా? నిజం చెప్పాలంటే అక్కడ జ్ఞానమే ఉపయోగపడుతుంది. ఆ పరిస్థితిని నువ్వు ఎలా జయించుకొని వస్తావు అనే దానికి. ఐ అండర్స్టాండ్ దాట్. అందుకే అన్నిటికంటే వాల్యుబుల్ ఏదన్నా ఉందంటే నువ్వు జ్ఞానం. ఆ టైంలో నేను ఎలా ప్రవర్తించాలా, నేను ఏం చేయాలి దీంట్లోంచి బయటపడడానికి, అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చెప్తాడు, ఎవరు చెప్పలేరు దాన్ని. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ప్రతికూలత వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం, ఇప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలా? ఆ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలా, కానీ నేను దాన్ని ఫెయిల్ అయిపోయాను, నేను ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు నాకు. ఇప్పుడు ఒక గుండె భారం, నేను ప్రేమించిన అబ్బాయి నన్ను వదిలేశాడు, ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది,
నిజం చెప్పాలా, ఆ బాధ తట్టుకోవడం అసలు మానవ శక్తికి అతీతమైంది. అది నాకు చాలామంది చెప్పారు అన్నమాట, ఇలా ప్రేమికులు విడిపోయిన వారు కూడా, అన్న ఇంట్లో అందరూ కన్న తల్లిదండ్రులతో సహా కట్టుకొని ఆ రోజు చనిపోతే కూడా నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొకటితో ఉందనే ఊహ ముందు అందరూ పోయినా కూడా అంత బాధ రాదన్న. ఆ ఒక్క ఊహ నన్ను తినేసి చంపేస్తూ ఉంటుందని. ఆ బాధ ఎంత భయంకరమైందో మరి, అంత మాట మాట్లాడాడంటే. కానీ నేనేమంటున్నాను, మీరు ఆలకించమని కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితినైనా నువ్వు అధిగమించడానికి, దాంట్లో ఆధిపత్యం సాధించి పైచేయి చేయడానికి నీకు జ్ఞానం అవసరం అవుతుంది. మనం బైబిల్ నుంచి ఒక వ్యక్తిని చూసే ప్రయత్నం చేద్దాం. హౌ షీ డీల్డ్ విత్ గ్రేట్ టెరిబుల్ ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయాన్ని, అది కూడా కుమారుని మరణాన్ని ఎలా ఆమె డీల్ చేస్తూ వచ్చిందో చూద్దాం. ఇంకా అన్నిటికంటే బాధ ఒక మనిషికి, ఇంకా ఇంట్లో పిల్లోడు చనిపోవడము, కన్న పిల్లలు చనిపోవడం కంటే ఇంకా ఎక్కువ బాధ ఏదన్నా ఉంటుందా? మేబీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులకైతే ఇంకా అంతకంటే పెద్ద బాధ ఇంకేం అనిపించదు నాకైతే. ఒక పెళ్ళికి ముందు ఒకవేళ ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే అది ఎక్స్ట్రీమ్ అనుకుంటే, ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పోగొట్టుకోవడం అనేది ఇక దానికి మించిన బాధ ఇంకొకటి లేదు. ఇప్పుడు దాన్ని ఒక స్త్రీ ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. యు విల్ లెర్న్ గ్రేట్ విజ్డమ్ ఫ్రమ్ హర్. అందరు చెప్పండి, ఆమె నుండి గొప్ప జ్ఞానాన్ని నేర్చుకుంటామనండి. గట్టిగా మాట్లాడండి, ఆమె నుండి మనము గొప్ప జ్ఞానాన్ని నేర్చుకుంటాము. ఆలకించండి. 2 Kings chapter 4 verse 18. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను. వింటున్నారమ్మా? మీకు ఈ వ్యక్తి షూనమైట్ ఉమెన్ అంటారు, ఈమెని షునేమియురాలు. ఈమె గురించి మీకు అందరికీ తెలుసు. చాలా కాలం తర్వాత ప్రవక్త ప్రవచనం ద్వారా కుమారుడిని కంటది. తన భర్త ముసలివాడైనా కంటది ఆమె. ఇప్పుడు సడన్గా వాళ్ళ నాయన పొలంలో పనిచేస్తుంటే వాళ్ళ నాయన దగ్గరికి పోయి, నాయన నా తలపోయేనే అన్నాడంటే. అంటే నా తల పోయింది, నేను చనిపోతున్నాను అన్నాడంటే మన భాషలో. అని తండ్రితో చెప్పాను. 19. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారితో ఒకరిని చెప్పగా, పిల్లోడిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుపోండి అని పనోడికి ఒకరికి చెప్పినాడంట చేన్లో. 20. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. గమనిస్తున్నారా? బాలుని ఎత్తుకొని తల్లి యొద్దకు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని చనిపోయాడు. చెప్పాలంటే షీ ఫేస్డ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజెడీ. ఊహించని అనుకోని సంఘటన. సడన్గా కొడుకు చనిపోతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్. ఎవరైనా ఊహిస్తారా కొడుకు చనిపోతాడు అని? అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజెడీ. ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలా? ఇప్పుడు ఇది మనం అన్ని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలా అనేది ఇది మనకు బాగా నేర్పిస్తుంది అన్నమాట. పిల్లలు లేనప్పుడు, లేదా అనుకోకుండా ఒక సిక్ అయినప్పుడు, అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలా, ఎలా దాన్ని డీల్ చేయాలా? సరే, మన లైఫ్ బాగుంటుంది అనుకున్నాం, కానీ తీరా చూస్తే మనం అనుకున్నంత ఏం లేదు ఇక్కడ. మనం ఇప్పుడు దాన్ని ఎలా చేయాలా? అప్పుడు ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి దీన్ని? ఎంతమందికి ఇది గొప్ప పాఠం అంటున్నారు? లెట్స్ గో చూద్దాం. 21 పెట్టిన ఆయన. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, చూడండి ఫస్ట్ టైం డీల్ చేస్తుందో గమనించమని కోరుతున్నాను. అందరు చెప్పండి, తల్లి తొడ మీద బాలుడు పడుకొని చనిపోయాడు. కొడుకు చనిపోతానే ఫస్ట్ యాక్షన్ ఏం చేస్తుందంటే వెంటనే ఆమె దేవుని వైపు తిరుగుతున్నది. దేవుడు పరిష్కారంగా ఆలోచిస్తున్నది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి. ఫస్ట్ చనిపోతానే, మామూలుగా చనిపోతానే, బిడ్డ చనిపోయి తొడ మీదే బిడ్డ చనిపోతే కళ్ళ ముందే చూస్తూ ఉంటే మనిషి అనేవాడు ఏం చేస్తాడు? మామూలుగా గట్టిగా అరుస్తాడు, ఏడుతాడు, నాయనా నాయనా లే నాయనా 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 అంటాడా అన్నాడా? ఇది గోంగలు పెడతాడా లేదా? అరుపు వస్తుంది మనం వద్దన్నా. చూస్తే
వెంటనే ఆమె తన ప్రాబ్లంలో రియాక్ట్ కాకుండా దాన్ని వెంటనే దేవుని వైపు షిఫ్ట్ చేస్తున్నది చూడండి. ఏమని షిఫ్ట్ చేసిందంటే, పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపేసి బయటకు వచ్చిందంట. వెంటనే దైవజనుని మంచం అంటే దేవుడే కదా నాకు పరిష్కారం అనే ఆలోచన వచ్చింది ఆమెకి. చనిపోయినాడు అనేది ఆలోచించలేదు. నెక్స్ట్ ఏం చేసిందో చూడండి 22. ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, వాళ్ళ ఆయనతో చెప్తుందంట, ఇదిగో రే పనోడా గాడిది తొందరగా. వాళ్ళ ఆయనతో, నేను సేవకుని దగ్గరికి పోయి వస్తా అంటే, ఇక్కడ సేవకుని దగ్గరికి అని కాదు మనం తీసుకోవాల్సింది. ఆ కాలంలో దేవునితో సంబంధం ఎవరికీ లేదు. ఈ కాలము, ఈ నూతన నిబంధన కాలంలో నీకు మధ్యలో ఎవడు అవసరం లే. అతని మేము సేవకుని మాటలు విన్నాం అట్లా అనగా అట్లా కాదు, చెప్పింది నాళ్ళ. నేరుగా నువ్వు దేవుని దగ్గరికే వెళ్ళి ప్రార్థించి ఆయన వైపే చూసే వెసులుబాటు నీకు ఇప్పుడు ఉంది అంటుంది వాక్యం. హల్లెలూయా. వెంటనే నేను దైవజనుని యొద్దకు పోతాను అని ఆమె తలుపేసి భర్తకు చెప్పి గాడిదని దిమ్మని చెప్తున్నది. గమనించమని కోరుతున్నాను. షీ మూవ్డ్ క్విక్లీ టువర్డ్స్ గాడ్ ఇన్ హర్ ప్రెషర్. ఆమెకున్న భయంకరమైన ఒత్తిడిలో దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేస్తున్నది. 23. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పింది. వాళ్ళ ఆయనకి చనిపోయిన విషయం కూడా చెప్పాల. తలుపేసేసి బయటకు వచ్చేసింది దైవజనుని మంచం మీద పెట్టి. వాళ్ళ ఆయనతో చనిపోయినాడని కానీ, బాలేదని కానీ, పరిస్థితి క్రిటికల్గా ఉందని కానీ, అసలు పిల్లోని పరిస్థితి కళ్ళు తేలేస్తున్నాడని కానీ, ఎక్కడా ఆ బాగలేని వాసన కానీ, వాడు ఊరికే తలపోయినే చేనులో అంటానే ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మకి పోండి అని చెప్పినాడు. అంతవరకు ఆయన కూడా ఏం జరిగిందో సిచ్యువేషన్ తెలియదు. ఆయన ఎప్పుడొచ్చాడో మధ్యాహ్నం వరకు తొడ మీద పడుకొని చనిపోయినాడు పాపం. తన భర్తకు నోరెత్తి కూడా చెప్తలేదు అమ్మాయి. తలుపేసేసింది. వాళ్ళ ఆయన అడుగుతున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినము కాదే, దైవజనుడు ఎందుకు పోతున్నావు అని అడిగితే ఆమె అన్న మాట చూడండి, పోవుట మంచిది. అందుకే నోరు చాలా జాగ్రత్త. అందరూ అంటారు ఇట్లా, పిల్లోడు అది ఎక్కింటాడు, చైర్ ఎక్కింటాడు, ఏమంటాం మనం, పడతావు రే అంటామా అనవా? ఇట్స్ ఎ ప్రాఫెసీ. పడతావు ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఎక్కమాకయ్యా పడే అవకాశం ఉంది అనాలా, లేదా జాగ్రత్త పైకి ఎక్కినావు జాగ్రత్త అని చెప్పొచ్చు. పడేవానికి పడతావురే అని చెప్పాలి, కానీ పడేవు జాగ్రత్త ఇంత చెప్పింది. చేంజ్ యువర్ లాంగ్వేజ్. అందుకే మైండ్ సెట్ మారాలా. ఎంతమందికి రా మాట్లాడుతుంది అందరు చెప్పండి, మనసు మారాలనండి. అప్పుడు అదే అనుకూలంగా కనబడుతుంది నీకు. నీ అనుకూలం ఎట్లుంటే నీవు అనారు కొద్ది మాటలు నువ్వు మాట్లాడుతుంటావు. అవునా కదా? అట్లా మాట్లాడకూడదు. అందుకే వాక్యము తీసుకొని నీ మనసును తర్ఫీదు చేసి దాన్ని ట్రైనింగ్ చేయాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతాను. ఇప్పుడు ఏ పెద్ద తెలివైనడు అనుకో, బురదలో ఏదైనా పడిందంటే దమ్మా దుంకుతాడు తీసుకొచ్చుకుంటాడు. అదే తెలివైనడు అనుకో, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా చేస్తాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూడండి. 24. గాడిద గంత కట్టి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితే కానీ నిమ్మలముగా తోలవద్దనేను. నేను చెప్పేదాకా స్పీడ్గా తోలమంటుంది. అందరు చెప్పండి, ఆమె డిస్ట్రాక్షన్స్ పెట్టుకోలేదనండి. అంటే ఇప్పుడు ఏదైనా అయితేనే ఆ తల్లి వెంటనే ఏమైపోతుంది, స్పృహ వచ్చి పడిపోతుంది. ధైర్యాన్ని ఇవ్వట్లా. షీఈస్ పర్సూయింగ్ హర్ ఫెయిత్ కాన్స్టెంట్లీ. ఆమె తన విశ్వాసాన్ని అలా కొనసాగిస్తానే ఉన్నది చూడండి. నేను చెప్పేదాకా నువ్వు ఆత్మాక పద శీఘ్రముగా తోలమంటూ ఉందంట. ఆమె డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నది. కమాన్ లెట్స్ సీ. 25 పెట్టినానా? ఆ ప్రకారమే ఆమె పోయి కర్మేలు పర్వతమందున ఆ దైవజను యొద్దకు వచ్చాను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకే పరుగున పోయి నీవు నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. అందరు చెప్పండి, ఆమె భర్తతో ఏ కీడు పలకలేదు, దైవజనుడైన సేవకునితో కూడా కీడును పలకడం లేదు. ఏమంటుందంటే ఆమె నోరు మాత్రం జాగ్రత్తగా కాచుకుంటున్నట్లు కనబడుతోంది ఇక్కడ. ఇంటెన్షనలీ షీఈస్ గార్డింగ్ హర్ మౌత్.
అందరు చెప్పండి, కావాలనే నోరు కాచుకుంటోందనండి. అందరు చెప్పాల, కావాలనే, ఇంటెన్షనల్గా నోరు కాచుకుంటోంది. ఆమె పరిస్థితిని పలుకుతలేదు, ఆమె పరిస్థితిని ఒప్పుకోవడం లేదు. చూద్దాం 27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాను. 28. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నా ఏలినవాడనైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. అందరూ చెప్పండి, ఆమె హృదయాన్ని ఇప్పుడు దేవుని యొద్ద కుమ్మరిస్తోందనండి. ఇప్పుడు అర్థం కావట్లేదా? ఆమెకున్న భయం ఏదో, ఆమెకున్న బాధ ఏదో, ఆమె ఏ కష్టంతో ఉందో దాన్ని ఎక్కడైనా సేవకుని పనివాడైన గెహజీ అడుగుతుంటే చెప్పలేదు. సొంత భర్త అడిగితే నోరు తెరుస్తలేదు. ఆమె బాధను నోరు తెరిచింది ఒకే చోట. ఎక్కడి నుంచి పరిష్కారం వస్తుందని ఆమె నమ్మిందో అక్కడ తప్ప ఆమె బాధను ఎక్కడా చెప్తలేదు. అందరు చెప్పండి, బాధలు చెప్పుకోవడం మానేయండి. గుర్తించాలా, మన ఏడుపు ఏదైనా ఉంటే ఆయన సన్నిధిలో తప్ప మరెవరితో ఏడవకూడదు. కష్టాలు చెప్పుకుంటే తగ్గుతాయా, చెప్పకపోతేనే తగ్గుతాయా? నువ్వు దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడా చెప్పుకోకుండా ఆయన సన్నిధిలో మాత్రమే చెప్పుకుంటే తగ్గిపోతాయి. అందరు చెప్పండి, బరువు తగ్గడం కావాలా, బరువే తీసేయాలా? ఎంతమందికి బరువు తగ్గితే చాలంటున్నారు, బరువే లేకుంటే బాగుందంటున్నారు? నీకు బరువు తగ్గాలంటే మనుషులతో చెప్పుకో, బరువే లేకుండా పోవాలంటే దేవునితో మాత్రమే చెప్పుకో. హల్లెలూయా. 29. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. అందరు చెప్పండి, ఆమె రెండో పరిష్కారం వైపే చూడలేదు అనండి. చెప్పండి గట్టిగా, ఆమె రెండో పరిష్కారం వైపు చూడడం లేదు. అందరు చెప్పండి, క్రైస్తవుడా నీకు ఒకే పరిష్కారము, క్రీస్తే నీ పరిష్కారము, క్రీస్తే నీ విడుదల, క్రీస్తే నీ సామర్థ్యము, క్రీస్తే నీ బలము. ఏ పరిస్థితిలోనైనా ఒకే పరిష్కారము ఆయన యొద్ద నుండే నీకు వస్తుంది. హల్లెలూయా. చూద్దాం 30. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఆమె మళ్ళీ నిన్ను విడిచిపెట్టాను. యు ఆర్ ద ఓన్లీ సొల్యూషన్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద సెకండ్ సొల్యూషన్. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? రెండో పరిష్కారానికి నేను వెళ్ళను, నిన్ను విడువను. చెప్పండి గట్టిగా, నిన్ను విడువను, నిన్ను విడువను. ఏమైంది? పోయిందా? ఆశలన్నీ అన్నీ చచ్చిపోయినాయా? దేవునితో నువ్వు ఈ మాట చెప్పగలవు, నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను పట్టుకొనే ఉన్నానయ్యా, నీవే నా పరిష్కారం అయ్యా, నీ వైపే చూస్తానయ్యా, నిన్ను విడవనయ్యా. ఇఫ్ యు హ్యావ్ దిస్ హార్ట్. చూద్దాం 31. గెహజీ వారి వెంట ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దము రాకపోయిను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను. 32. ఎలీషా ఇంట చుచ్చి బాలుడు మరణమైండు తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. అర్థమవుతుందా మీకు? ఫైనల్ సొల్యూషన్ ఈజ్ జీసస్. యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి వచ్చి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. కొట్టండి గట్టిగా. Hallelujah. She bring back her son in resurrection. Hallelujah. చెప్పండి, ఆమె ఎంత నీట్గా ఒక భయంకరమైన పరిస్థితిని హ్యాండిల్ చేసిందో. హలో చెప్పండి గట్టిగా, హలో.
హలో. షీ బిహేవ్డ్ వెరీ డీసెంట్లీ విత్ ఫుల్ బోల్డ్నెస్. అందరు చెప్పండి, నీతిమంతుడా సింహము వలె నీవు ధైర్యంగా ఉండాలా. అందరు చెప్పండి, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందనండి? సింపుల్. మీరు గుర్తించాలా, ఈ దేవుడి నుంచి వచ్చే ఈ ధైర్యము, ఈ పరిస్థితుల్లో దేవుడిచ్చే ఆ నడిపింపు మనకి ఎలా వస్తుందంటే, ప్రతిరోజు ఆయనతో సంబంధంలో ఉండేవాడికి ఇవి తెలుస్తాయి. పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరన్నా రాసుకుంటారా? డూస్ డోంట్స్ అని రాసుకుంటారా? ఇవి చేయాలా, ఇవి చేయకూడదు, ఇదిగో ఇది నాది, ఇది నీదని పేపర్లు ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఇదిగో నాకు ఇవి నచ్చవు అని నీకు పేపర్ ఇచ్చిందే మీ ఆవిడ, నాకు ఇవే నచ్చుతాయి నువ్వు ఇచ్చినావు పేపర్ మీ ఆవిడకి. ఇలా జీవిస్తూ ఉంటే వాళ్ళిద్దరితో ఒకరి గురించి ఒకరికి అర్థమైపోయి ఎవరు ఏం పరిష్కారాలు ఇస్తున్నారో, ఎవరికి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో కంటి చూపుతోనే తెలుసుకోగలిగినట్లు దేవుడు చెప్పే ప్రతి మాట ఆ పరిస్థితుల్లో ఏం చేయాలా, ఎలా ఉండాలా, ఎలా ప్రవర్తించాలా, ఇప్పుడు ఏది మంచిది, ఈ నిర్ణయం ఎలా చేయాలా, దీన్ని ఎలా తట్టుకోవాలా, దీన్ని ఎలా బయటికి రావాలా అనేది సహవాసంలో నుండే ఇది పుడుతుందని గుర్తించమని కోరుతున్నాను. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఆలకించాలి. మీరు ఆదాము అవ్వల్ని చూస్తే, ఆదాము అవ్వల్ని తయారు చేసుకున్న దేవుడు సంధ్యపూట ఆయన వచ్చి వారితో మాట్లాడేవాడంట. కాస్ట్లీ థింగ్ ఏంటి? ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనది కాస్ట్లీ థింగ్ ఏంటంటే దేవునితో సహవాసం ఒక్కటే. ఎందుకంటే సృష్టికర్తయే వచ్చి మనిషితో సహవాసం చేస్తాడు. ఇంకొకటి గుర్తించాలి, మనిషి దేవునితో సహవాసం చేయడానికి పోలా. ప్రతి సాయంకాలము మనిషి కోసం దేవుడే వచ్చేవాడు. దిస్ ఇస్ టూ మచ్ గుర్తించాలి. అందుకే దెయ్యం నీకేం చెప్తుందంటే, నువ్వు ప్రార్థనకు పోలే అంటుంది దెయ్యం. కాదు, ప్రతి సాయంకాలము సర్వలోక సృష్టికర్త తన ఆస్తి అయిన లేకపోతే తన ప్రాణప్రదమైన తన పిల్లల్ని కలుసుకోవడానికి తానే దిగి వచ్చి సాయంకాలం వచ్చి తోటలో మాట్లాడేవాడంట. హల్లెలూయా. ఈవెన్ టిల్ టుడే దిస్ ట్రెడిషన్ ఇస్ నాట్ యెట్ చేంజ్డ్. ఇప్పటికి కూడా ఈ క్రియ మారడం లేదు. నువ్వు ఆయన్ని కలుసుకోవడానికి కాదు, ఆయనే నిన్ను కలుసుకోవడానికి వేచి ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను, ఇదిగో ఈ మందిరంలో ఆయన నిన్ను కలుసుకుందామని ఇక్కడ ఉంటాడు, నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు అంతే. హల్లెలూయా. నీ కోసం నీ వెంటపడి నీ చుట్టూ తిరుగుతాడు ఆయన. అందుకే నేను వెతకకుండా ఆయన నా కొరకు వెతికి వచ్చాడా లేదా? అందరు చెప్పండి, సిలువకు రమ్మని మీరు పిలిచారా, ఆయనే వచ్చాడా? అదే నిజమైన రక్షణ అంటే. కొట్టనమ్మా గట్టిగా. క్లాప్ టు ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆయనే వస్తాడు, ఆయనే విడిపించాడు, ఆయనే అంతా చేశాడు, ఆయనే చనిపోయాడు. అందుకే అన్నిటికంటే విలువైంది నేను చెప్తున్నా, అన్నీ వదిలే, ఏదైనా పోగొట్టుకో, బట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హిమ్. లేకపోతే ఆ పరిస్థితులు ఎలా చేయాలో తెలియదు. అసలు ఈమెకి ఎవరు నేర్పించుంటారు? ఈమెకి ఎవరు చెప్పుంటారు అన్న? ముసలావిడైనాక పిల్లలు కన్నది, వాళ్ళ భర్త ముసలోడు అంటే మేబీ ముసలికి వయసు పాపనికి పెళ్లి చేశారేమో. సీరియస్, మనకు తెలియదు కదా. అక్కడ భర్త ముసలివాడు అంటాడు గెహజీ చెప్తూ ప్రవక్తకి, ఏం కావాలమ్మా నీకు అని అడిగితే ప్రవక్త, లేదు పిల్లలు లేరు ఈమెకి, తన భర్త ముసలివాడు అంటే ఈమె వయసులో ఉన్నదేమో. మేబీ నాకు అనిపిస్తుంది ఆమె అసలు కంప్లైంటే చేయలేదేమో. నాకు ముసలివాడు వచ్చినాడు, నా ముసలి మొగుడు, ఇంతేం కాపురం చేద్దాం, ఈయనకి డాక్లు ఇచ్చిపోదాం, దరిద్ర మొగుడు ఈడెందుకు. నో. అప్పటికి ఆమె కుమారుడు లేడంటానే నాతో ఇలా చెప్పమాక అని చెప్తుంది. కానీ అంటే మీకు అక్కడే అర్థమవుతుంది, భర్తతో ఆమె కలిసి సహజీవనం కూడా చేస్తున్నది, కుమారుడిని కన్నది అంటే భర్తతో కలిసి ఉన్నది. ప్రతికూలతల మధ్య కూడా తాను తన కుటుంబాన్ని కట్టుకుంటున్నది. మేబీ ఇష్టం లేదేమో తనకు, అక్కడ తన పరిస్థితి అంత బాలేదేమో, కానీ దేవుని వైపు చూస్తున్నది. ఆమె విశ్వాసం అతీతమైంది. అందుకే నేను చెప్తున్నాను, కొందరే కొన్నిటిని హ్యాండిల్ చేయగలరు. అధిక విశ్వాసం గలవారే అధిక స్థాయికి వచ్చే పోరాటాలని తట్టుకోగలరు. మేబీ నేను ఆమె బ్యాక్గ్రౌండ్ చదివితే మీరు ఆమె బ్యాక్గ్రౌండ్ని బాగా జాగ్రత్తగా వచనము గమనిస్తే మీకు అర్థమవుతుంది. షీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. లాస్ట్కి కొడుకు తన తొడ మీద చనిపోతే కూడా షీ వాజ్ బోల్డ్ లైక్ ఎ లయన్. ఎంత సింహంలాగా ఉంది ఆమె.
అందరు చెప్పండి, ఆమె సింహము లాంటి ధైర్యం ధరించుకున్నదనండి. మనం చిన్నది వచ్చేసి చెలించిపోతాం, అసలు కదిలిపోతాం. లేదు, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయనకు నువ్వు తప్ప వేరే ధ్యాస లేదని గుర్తించమని కోరుతున్నాను. హీఈస్ లవింగ్ యూ టూ మచ్. హీఈస్ లవింగ్ యూ టూ మచ్. నువ్వు తప్ప వేరే ధ్యాస లేదు. ఆదాము వాళ్ళని కలుసుకోవడానికి ఆయనే వచ్చేవాడు, ఇప్పుడు కూడా ఆయనే వస్తాడు. ఆయనే నీ కొరకు వేచి ఉన్నాడు. నువ్వు 4 రోజులు క్రమంగా నువ్వు వచ్చి చూడు, నీ కోసమే నీ కుర్చీ దగ్గర ఆయన వేచి ఉంటాడు. మళ్ళా వస్తుంది నా బిడ్డ అని. హల్లెలూయా. పాపిని వదిలేశానన్నాడా? నీలో లోపాలున్నాయి వదిలేశానన్నాడా? దుర్మార్గుడివి నిన్ను వదిలేశానన్నాడా? లేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకే ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. లెట్స్ గో. మీరు చూస్తే ఈ బోల్డ్నెస్ గురించి మాట్లాడుతూ దావీదు చూస్తే ఒక పెద్ద సమస్యలు ఎదుర్కొంటాడు. భార్య పిల్లల్ని పోగొట్టుకుంటాడు. ఆ జిక్లాగ్లో మొత్తం అందరు కాల్ చేసి వెళ్ళిపోతారు తన పట్టణాన్నంతా. అప్పుడు కూడా తను తాను ధైర్యపరుచుకొని అక్కడ మిస్బిహేవ్ చేయకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేస్తాడు. శత్రువు పడిపోయి ఉంటాడు, వాడికి అన్నం పెడతాడు, భోజనం ఇస్తాడు, నీట్గా హ్యాండిల్ చేస్తాడు. నాయన నాకేమైనా దారి చూపగలుగుతావా అంటాడు. అందరు చెప్పండి, దేవుడు దారిలోనే పరిష్కారాలు ఉంచాడనండి. నాకు అనిపిస్తుంది జస్ట్ హీ ఈస్ టెస్టింగ్ హౌ యూ బిహేవ్. నువ్వు ఎలా ప్రవర్తిస్తావని చూస్తున్నాడు. వీడు ఎలా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడని చూస్తున్నాడేమో. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతాను, మీరు గమనించమని కోరుతున్నాను. దావీదు భార్యల్ని పిల్లల్ని పోగొట్టుకుంటాడు. దావీదు కూడా అప్పుడు కూడా ఎక్కడ అందరూ రాళ్ళతో కొట్టి చంపుదాం అనుకుంటారంట దావీదుని. వీడు మమ్మల్ని పిలుచుకుపోయే మీ వల్లనే మా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నామని తన వెనుకున్న తన సొంత జనమే రాళ్ళతో కొట్టి చంపుదాం అనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళ మీద కోప్పడు, ఏం మాట్లాడు. జస్ట్ హీ వెయిటెడ్ ఆన్ ద లార్డ్. వస్తాడు, తను తాను ధైర్యపరుచుకుంటాడు. అయ్యా నేను వెళ్ళినా కలుసుకుందునా అని ప్రార్థిస్తాడు. పద నువ్వు వెళ్ళు, తరుము, నువ్వు తప్పక నువ్వు నీ వారందరినీ తిరిగి సమకూర్చుకుంటావంటాడు. వెళ్తాడు. దారిలోనే శత్రువు దొరుకుతాడు. శత్రువు విడిచిపెట్టిపోయి అనారోగ్యంతో పడి ఉంటే వాణ్ణి బాగు చేసి, వానికి భోజనం పెట్టి, వాణ్ణి బలపరిచి, వాణ్ణి లేపి వాడే పరిష్కారం. నేను ఎప్పుడు అంటాను, దేవుడు నిన్ను ఈ విశ్వాస యాత్రలో ఒక సమస్యను అనుమతించి పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తావని. ఒక టీచర్ అమ్మ ఒక ప్రాబ్లం ఇచ్చి దీన్ని సొల్యూషన్ చేయమన్నట్లు ఒక ఎగ్జామ్ పెట్టి ఇది ఎలా రాస్తావో చూద్దామని అనుకుంటున్నట్లే ఒక పరిస్థితిని నీ జీవితంలోకి అనుమతించి దీన్ని ఎలా పరిష్కరిస్తావు అని చూస్తున్నాడు. నిజానికి నువ్వు వెళుతున్న దారిలోనే ఆ పరిష్కారాన్ని పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆమె వెళుతున్న దారిలోనే. ఆమె దేవుణ్ణి చూడడం మొదలు పెట్టినప్పుడు, మరొక పరిష్కారాన్ని వెతకనప్పుడు, అప్పుడే ఆమె గెలిచేసిందా లేదా? అందరు చెప్పండి, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో, నువ్వు ఎలా పరిస్థితులు ఆలోచిస్తున్నావో, ఏ దిశగా ప్రయాణిస్తున్నావో అప్పుడే తెలిసిపోతుంది గెలుస్తామా ఓడతామా. అందుకే ఎప్పుడు పరిష్కారం, ఈ పెళ్ళి కావాలి, ఏం చేయాలి ఇప్పుడు? పెళ్ళి కావాలంటే ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఎట్లా సబ్బా, ఏదో చేయాలి. ఇంకా దీనికి ఇంకా వెతికి 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 అలసిపోతాం. లేదు, ఇప్పుడు చూడాలి వన్ సొల్యూషన్. యేసయ్యా నీవే నా పరిష్కారము. ఇదిగో నేను చేరాల్సిన గమ్యము, నేను పెళ్లి చేసుకోవాలా అయ్యా. నా జీవితం నేను ఎవ్వరి నోటికి చేతికి దొరకకుండా గౌరవప్రదంగా నేను ఈ భూమి మీద నా జీవితాన్ని జీవించాలా. ఇది నా గమ్యం. ఇప్పుడు నువ్వేం చేయాలా? వన్ సొల్యూషన్. ఇప్పుడు ఆయన వైపు ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? రోజు ఏందో ప్రార్థన, ఈ పొద్దున్న ప్రార్థన చేస్తున్నాము, దేవుడు అనుకుంటున్నాము, ఇదంతా సెటిల్మెంట్ అయ్యానా, ఎప్పుడు వచ్చానో, ఎప్పుడు జరిగానో, ఈ బతుకులు ఎప్పుడు బాగుపడతాయో ఏమో. కూర్చోనైనా కూర్చో, తిను, కొంత తిను, ఇంకా తిని పండుకోండి, ఇంక అంతేలే, మీకేం పని బాట అమ్మ నాయన అంటారు. అంటానే వెంటనే మన వాళ్ళు ఏం బతుకునైనా ఇది ప్రభా. అప్పులు అయిపోయింటాయి, భార్య తిత్తా ఉంటుంది, ఇంకేం పని చేయకనైనా, నువ్వు ఏ పని లేదు పాటలేదు, తింటాడు పండుకుంటాడు, నేను తీసుకొచ్చి పెడతా అంటే అయిపోయింది, కుళ్ళిపోతుంటాడు ఇతను. నో. అందరు చెప్పండి, వన్ సొల్యూషన్.
నువ్వు ఆ టైంలో నీవు ఉండే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు, ఎట్లా ఆలోచిస్తావు, ఎట్లా బిహేవ్ చేస్తావు, నీ మాట ఎట్లుంది, నీ చూపు ఎట్లుంది, నీ కథ ఎట్లుంది, నీ ఆలోచనలు ఎట్లున్నాయో అదే చెప్పేస్తుంది నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అని. పాల్ అండ్ సైలస్ చూస్తే పౌలు శీలాలు చెరసాలలో వేసేస్తారు, పరిశుద్ధాత్మని వలన పోతారు. పరిశుద్ధాత్ముడే చెప్తాడు, పద నువ్వు ఆసియాలో వాక్యం ప్రకటించాలని. పరిశుద్ధాత్మని వలన బయలుదేరి వెళ్ళిపోతారు. తీరా పోతే గ్రామ నడిచావిడిలోకి ఈడ్చుకొని వచ్చి దొమ్మిగా మీద పడి కర్రలు తీసుకొని బాది విపరీతంగా కుల్లబడిచి మీద పడి కొట్టి చెరసాలలో వేసి సంఖ్యలతో బంధిస్తారు. శీలా కొంచెం అంత పెద్ద ఎదిగినోడు కాదనమాట, పౌలు అంత సీనియర్ కాదు కదా. ఇంకా పౌలు అంటే ఇంక మొత్తం వాక్యం అంతా ఆపోసన పట్టినోడు ధర్మశాస్త్రాన్ని. పౌలే దేవుని నుంచి వినుంటాడని ఇది నా లెక్క. పౌలు ఏమన్నా నువ్వు కరెక్ట్గా ఇంటివే లేదన్నా, పౌలన్నా ఇంత సీనియర్, నీకు మించినోడు ఎవడున్నాడు నా వాక్యంలో, ధర్మశాస్త్రం అంతా తెలుసు, క్రీస్తు కొరకు జనాలను చంపితివి, ఇప్పుడేమో చచ్చిపోయే కూడా రెడీ అవుతున్నావు, బుక్కు మొత్తం ఈ వాక్యం అంతా నువ్వే రాసేటట్లున్నావు, దేవునికి ఏమేమి ప్రణాళికలు ఉన్నాయో ఏమో, నీ ద్వారా జరిగిన అద్భుతాలు అన్నా నువ్వే పదాంప ఆసియా కంటానే పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినాడంటానే నాకేం అనుమానమంగా అని నేను నీతో పాటు వస్తున్నా, నమ్మకంగా వచ్చే లాస్ట్కు జైలు పాలు చేసి వదినా నన్ను. ఇద్దరు ఫ్యామిలీలు ఏమైపోవాలా, భవిష్యత్తు ఇంకా పరిచర్య గొప్పగుంది, మనం ఇంకా త్వరలో ప్రపంచం అంతా చుట్టి రాబోతున్నాం రా, మనం గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాము, అక్కడికి పోబోతున్నాం, ఎక్కడికి పోబోతున్నాం అంటే లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినామన్నా మనము అనుకొని ఉంటారేమో. అప్పుడు అన్నా, రే శీలా నువ్వు మంచి సింగర్ కదరా, ఓ పాట ఎత్తుకోరా, ఓ పాట పాడదాంరా, నాకు తెలుసులేరా. అందరు చెప్పండి, నేను ఎలా ఆలోచిస్తానో, నేను ఎలా ప్రవర్తిస్తానో, నేను ఎలా స్పందిస్తానో అదే నాకు విజయమా అపజయమా అనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది. నువ్వు మళ్ళా ఎప్పుడో పోతూ కాదు, అక్కడే డిసైడ్ అయిపోతుంది. నువ్వు ఎలా చూస్తావో పరిస్థితిని, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో పరిస్థితి. వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చూడు, గాయాలు, సంఖ్యలు, చెరసాల, అవమానాలు, పరిపూర్ణ వేదన, సంఖ్యల మధ్య నిద్రిస్తున్నారంట. లోపలి చెరసాల అంటే పెట్టలాగా ఉండదంట. వాళ్ళ సోల్జర్స్ వీళ్ళని పెట్టిన చెరసాల అనేది ఒక పెట్టలాంటిది, కాళ్ళు ముడిచేసి లోపల పెట్టేస్తారు, ఇక కాళ్ళు చాపడానికి కూడా ఉండదు. అక్కడ పాటలు అందుకున్నారంట, అక్కడ కీర్తనలు పాడుతున్నారంట. శీలా ఎత్తుకుంటే వెనకాల నన్ను కొనుగుతున్నాడేమో. అందరు చెప్పండి, చెరసాలలో ఈ పాటలు ఎలా అనండమ్మా, చెరసాలలో ఈ పాటలు ఎలా పాడగలము? చెరసాల మధ్య, గాయాల మధ్య. అందరు చెప్పండి, సహవాసమే. చెప్పండి గట్టిగా, సహవాసమే, సహవాసమే, ఫెలోషిప్. చూడు, ఎంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత నొప్పిలో ఉన్నా నువ్వు ఆ భార్యను విడిచిపెట్టవు కదా. ఏమి కారణం? సహవాసమే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఒక కష్టం వస్తే వదిలేసి వెళ్ళిపోతాం, మామూలు మనుషులు అందరూ వదిలేస్తారు. కానీ అదే కష్టంలో తన భర్త భార్య ఉందనుకో, ఏం చేస్తాడు? పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. నాకెందుకు అనుకుంటాడా? తన బిడ్డ ఉంటే నాకెందుకు అనుకుంటాడా? అందరు చెప్పండి, అలాంటి స్వభావము నాలో లేదు, కానీ నా భార్య నా పిల్ల అయితే నాకు ఆ స్వభావం వస్తుంది. కారణం సహవాసం. దిస్ ఇస్ టూ మచ్. నేను అసలు చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాను, అవి ఎంత లోతుగా అవి మీకు అర్థమవుతున్నాయో మరి. అందరు చెప్పండి, ఇతరులు పడితే తప్పుకున్నాం, అదే నా పిల్ల నా భార్య అనే సరే, నా భార్య అయింది ఇప్పుడు సహవాసం, నా పిల్లలు ఎప్పుడైనా సహవాసము, ఇంకా వాళ్ళు నాతో ఉంటారు, వాళ్ళు నా వాళ్ళు అనేది నేను అదే గుర్తించమని కోరుతున్నాను. యూ జస్ట్ అండర్స్టాండ్, ఈ సహవాసమే అసాధారణ కార్యాలకు నిన్ను నిలబెడుతుంది. నువ్వు అసాధారణంగా వ్యవహరిస్తావు, చనిపోయినప్పుడు కూడా ఆయన వైపు చూసి మొరపెట్టగలుగుతావు. ఎలాగంటే సహవాసం వల్ల. చెరసాల మధ్య కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. అందరు చెప్పండి, అక్కడ కరెక్ట్గా స్పందించారనండి. అంతే, అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చింది, అందరి బంధకాలు ఊడిపోయి చెరసాల గోడలు బద్దలైపోయినాయి, గేట్లన్నీ తెరుచుకున్నాయి. ఆ జైలు అధికారి తన కుటుంబం అప్పుడే రక్షించబడతారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. అప్పుడే బాప్తిసం కూడా పొందుతారు. దాట్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. హౌ యూ డీల్ విత్ ద సిటీ. అందరు చెప్పండి, నశించిపోవాల్సిన చోట
అంతమైపోవాల్సిన చోట, మరణమే ఉండాల్సిన చోట, పాతి పెట్టడమే జరగాల్సిన చోట, ఆ విశ్వాసాన్ని వదిలేయాల్సిన చోట కూడా ఇంకా ఇప్పటిదాకా విశ్వాసం ఎలా వచ్చిందో? సహవాసం అనండి గట్టిగా, సహవాసము. సహవాసము. ఆ పరిస్థితులు అలా ఎలా ప్రవర్తిస్తామంటే సహవాసం. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 1 సమూయేలు 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మనోడు చెప్తున్నాడు, పదండి వెళ్ళిపోదాం పదా, కొద్దిమంది చేతనైనా బహుమంది చేతనైనా ఈ యుద్ధములో మనల్ని గెలిపితే. వీళ్ళు చాలా చిన్న సైన్యం ఉంటారు అనమాట. తిప్పి కొడితే ఒక 400-500 మంది ఉంటారు. అటు పక్క మహాసైన్యం వేసుకొని శత్రువులు తరుముకుంటా వస్తూ ఉంటారు. చెప్తాడు మనోడు, జోనాతాను ఎవరు? సౌలు కొడుకు అనమాట. ఏమంటాడంటే, ఈ సున్నతి లేని వారి దండు కాపుల మీదకి పోదము రమ్ము. ఆలోచనలు చూడు ఎలా ఉన్నాయో. అందరు చెప్పండి, గెలుపా ఓటమే అనండి. అందరు చెప్పండి, పరిస్థితిలో ఎలా గెలవాలా చెప్పండి. ఫేస్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సిచ్యువేషన్ విత్ బోల్డ్నెస్. అంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. మనోడు అన్నాడు చూడు జోనాతాన్, సున్నతి లేని వీళ్ళని ఏంది వీళ్ళ కథ, పోదము రండి, మనం తక్కువ మంది ఉన్నామని ఆలోచన ఏమి? కొద్ది మంది చేతనైనా బహుమంది చేతనైనా మన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయనకు అడ్డమా, పదం పద అంటున్నాడంట. హలా ఓ రాబాకా శంకరెడ్డే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అందుకే మన ఆలోచన, మన ఫోకస్ అంతా మన దేవుడు మనల్ని విడిపిస్తాడు, మన దేవుడు మనల్ని కనపరుస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీస్తాడు. హీఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇదో ఎప్పుడు 24 గంటలు ఇదే ధ్యాసలో, ఇదే ఆలోచనలో, ఇదే సోర్స్గా నువ్వు బ్రతికి జీవించాలా. నీకు తెలియకుండానే అసాధారణ రీతిలో, అద్భుత రీతిలో నువ్వు అందులోంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. చూద్దాం మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన దళమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనాను. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట, పొలంలో ఒక నిధి ఆయనకు కనబడ్డదంట, ఉందని తెలిసిందంట. ఆ పొలంలో ఒక నిధి ఉందని తెలిసిందంట. ఏం చేశాడంట, ఆ పొలం ఎలాగైనా కొనాలనుకున్నాడంట. కొనాలనుకొని ఏం చేశాడంట, ఇంటికి వెళ్ళాడంట, పత్రాలన్నీ తెచ్చాడంట, బంగారం అంతా తెచ్చాడంట, భార్యది పిల్లలది అందరు తెచ్చేసాడంట. అన్నీ తెచ్చి అమ్మే పొలం కొన్నాడంట. రేపు పిచ్చోడా, ఏందిరా బంగారం అంతా అమ్ముతాడవు, 4 ఇల్లు ఉంటే అయ్యి అమ్మి పెట్టేశాడంట. ఏముందిరా అది ఏంది, రాళ్ళ భూమి రాది, దాంతో పంట ఉండదు, దేనికి పనికి రాదురా, ఉండేది అది 4 సెంట్లు లేదు, దానికి అంత అమ్ముతాండవేంద్రా, నీకు తెలుదులేనా, అంతా అమ్మేస్తున్నాడంట, అన్ని అమ్మేస్తున్నాడు. 4 ఇల్లులు అమ్మాడంట, బంగారం అంతా అమ్మేసాడంట, తనకుండేదంతా డబ్బు క్యాష్ అంతా ఇచ్చేసాడంట, అన్నీ పోగొట్టుకున్నాడంట. ఆ పొలం కావాలంటాడంట, ఆ పొలం కావాలి నాకు, ఆ పొలం కావాలంటాడంట. ఏం కనుగొన్నాడంట అతను? అందులో ఒక ధనము కనుగొన్నాడంట, అందులో ఒక ధననిధి కనుగొన్నాడంట. అందుకని అన్నీ అమ్మి ఆ పొలాన్ని కొన్నాడంట. మీరు గుర్తించాలి. అందరు చెప్పండి, ఆ పొలం ఎవరనండి? గట్టిగా చెప్పండి, ఆ పొలం ఎవరనండి? ఆ పొలం ఎవరో కాదు, నీవే. అందుకే క్రీస్తు తనకున్న సమస్తాన్ని విడిచి, అన్నీ అమ్మి, అన్నీ వదిలేసి నీ కోసం వచ్చాడు. కొట్టు. హల్లెలూయా. నథింగ్ లెఫ్ట్. తనకున్న తన సొంత కుమారుణ్ణి, మిగిలిపోయిన తన కొడుకును కూడా వదిలేసి నీ కోసం వచ్చాడు. మామూలుగా మనం వాక్యాన్ని ఎలా చెప్పుకుంటా ఉంటే మనకున్నవన్నీ వదిలేసి అయినా క్రీస్తుని వెంబడించాలని. కానీ అన్నీ వదులుకొని ఒకదాన్ని వెంట పడింది ఒక యేసయ్య ఒక్కడే. ఎవరికైనా మాట్లాడుతామైంది? అందరు చెప్పండి, అన్నీ వదులుకున్నాడు. పరలోకంలో ఒక సీన్ నడిచింది. ఎలాగంటే ఆయన కింగ్ కదా, ఆయన బట్టలు, ఆయన రాజ్యము, మహిమ, కిరీటం అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఒక్కోటి ఆయన తీసేస్తాడు. మొత్తం దేవదూతలు చూస్తూ ఉంటారు. ఏంది జీసస్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే తన మహిమని ఇలా తీసి కింద పెడుతున్నాడు, కిరీటాన్ని తీస్తున్నాడు, తన రాజ వస్త్రాలు తీస్తున్నాడు, అన్నీ వదిలేస్తాడు. మహిమను,
గ్లోరీ, నామము, శక్తి, ఫలము అన్నీ వదిలేస్తున్నాడు. అన్నీ వదిలేస్తుంటే, హే ఎక్కడికి పోతున్నావయ్యా, ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు. లేదు 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 లేదు, నేను ఒక పొలం కొనాలా, వెళ్ళిపోతున్నాను. ఏం పొలం అయ్యా, ఏం పొలం కొనా? అదిగో నా కుమారుడు, నా స్వాస్థ్యం, నా ఆస్తి. అందరు చెప్పండి, పొలం మన దగ్గరకు వస్తుందా? పొలం దగ్గరికి మనం పోతాం చూడడానికి? ఎక్కడైనా అంతేగా. అందరు చెప్పండి, ఆస్తి మన దగ్గరకు వస్తుందా? మనమే ఆస్తి దగ్గర పోతామా? ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మనమే ఆయనకు ఆస్తి కాబట్టి. కొడో రే బోకో షాంగ్రెడే గ్రేండో బ్రోడా హల్లెలూయా. అందుకే ఆస్తిని సంపాదించ మనలో దాచబడిన, అందుకే క్రీస్తు మహిమైశ్వర్యము మంటికట్టములలో, దిస్ ఇస్ టు మచ్. అందరు చెప్పండి, క్రీస్తు మహిమైశ్వర్యము మంటికట్టములలో, ఈ మర్త్య దేహములలో దాచిపెట్టాడనండి. హల్లెలూయా. దాన్ని కనుగొన. నా పిల్లల్లో నేను ఏం ఇచ్చానో, నేను ఏం పెట్టానో, నేను దాన్ని నా పిల్లల్ని నేను సంపాదించుకోవాలా, ఆ అపవాది చేతిలో నుంచి నా ధనాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు. పరలోక మహిమను నిన్ను పోల్చి చూసుకొని, ఈ మహిమంతా పోయినా సరే నా పిల్లలు నాకు కావాలంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాను? ఏంటయ్యా అన్నీ వదిలేస్తున్నావు? లేదు లేదు లేదు, నేను ఒక ధన నిధిని కనుగొన్నాను. నేను ఆ పొలము కొన వెళ్తున్నాను. నాకు తెలిసి ఏం చేశానంటే, ఏముందయ్యా పొలం దగ్గర? రాళ్ళు రప్పలు, ఈ మనుషుల వ్యభిచారులు, అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, దొంగలు, ఎవడు ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటాడో తెలుసు, మోసగాళ్ళు, అంతా గర్వము, అహంకారము, అసూయ, ద్వేషాలు, కోపాలు తప్ప ఏమున్నాయ్యాడ? ఈ పనికిమాల జనం కోసం అయ్యా నువ్వు అట్లనమాక. నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా సొత్తు. ఏం అక్కల కన్యానయ్యా, నిన్ను నా ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను. అందుకే హీ పెయిడ్ ఆల్ ద ప్రైస్ అండ్ హీ బాట్ యు. ఒక వ్యభిచారం మందు పట్టుబడిన ఒక స్త్రీ వస్తుంది, వచ్చి జీసస్ ముందు నిలబడతారు. అందరు రాళ్ళు పట్టుకొని, ఆమె, మీరు పిక్చర్ ఊహించుకోండి, ఆమె దోషిగా అక్కడ నిలబడింది. జనాలంతా 200 మంది రాళ్ళు తీసుకొని వచ్చారు. వ్యభిచారి రాళ్ళతో కొట్టండి అన్నాడు. జీసస్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏంటి అరుస్తున్నారు? వ్యభిచారం మందు పట్టుబడింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, చంపాలా అంటే ఆయన అంటాడు, సరే లేరా బాబు, మీలో ఈ పాపము చేయని వాడేవాడో, మీలో ఏ పాపము లేని వాడేవాడో మొదట ఆమె మీద రాయి వేయమంటాడు. అందరూ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెతో అంటాడు, అమ్మా వాళ్ళు నీకేమన్నా చేశారా, హాని చేశారా? ఏం చేయలేదు, నేను కూడా నిన్నేమన్నాను అంటాడు. నువ్వు ఇంకా వెళ్ళు, సమాధానం, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్తాడు. వెంటనే ఆమె ఆ వృత్తి మానేస్తుంది, ఆమె మారిపోతుంది, ఆమె పరిపూర్ణంగా. నేను అనుకుంటాను, ఆ క్షణమందు ఆయన ఆ పొలాన్ని ఆ శిక్ష లేకుండానే సంపాదించేయడం. ఎవరికైనా నా మాట్లాడుతమైందా? ఆమెను కొనాలనుకున్నాడు, తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన శిక్షించకుండా కొంటానని రెడీ అయ్యాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, నీ దేవుడు బాధించకుండా, నిందించకుండా, నేరాలు మోపకుండా, నీ తప్పులు ఎత్తకుండా, నీ ఎట్టి పరిస్థితి నుంచైనా, ఎంత బాధాకర పరిస్థితి నుంచైనా, నీ తప్పులు ఎన్ని ఉన్నా, నీకెంత విశ్వాసం ఉన్నా, నీవెంత పాపివైనా, దాని నుంచి ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగానే ఉంటాడు. హల్లెలూయా. అస్సలు నిందించాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా, జీసస్ ఓన్లీ ఈజ్ ద సొల్యూషన్. హీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఎంతమందికి నా మాట్లాడతాం? గుడ్లి నీళ్ళలో పడిపోతాయి. అయ్యా నాకున్న ఆధారం ఆ గుడ్లే అంటాడు. వెంటనే ప్రవక్త ఉంటాడు, గుడ్లి పైకి తేలిపోతుంది. అందరు చెప్పండి, ఆయనే పరిష్కారం అనండి. గట్టిగా చెప్పండి, ఆయనే పరిష్కారం అనండి. గట్టిగా మాట్లాడాలి, ఆయనే పరిష్కారం అనండి. నీళ్లు చేదైపోతాయి, చేదు నీళ్ళు ఎలాగా కావాలి మాకు? చేదు నీళ్ళు లేదు, ఆ కొమ్మ తుంచి దాంట్లో వేయి, పరిష్కారం. అందరు చెప్పండి, పరిష్కారం అనండి. వెంటనే ఆయనే మనకు పరిష్కారం అనమాట. నీళ్ళు ఓకే, అయ్యా సముద్రం అంటం వచ్చింది నాయన, ఇప్పుడు ఎట్లా చేయాలి? భయపడద్దు, ముసలాయన నీ చేతిలో కర్ర ఉందిగా. అయ్యా నేను ముసలాన్నయ్యా, నా వల్ల ఏమైద్దయ్యా? నేను ఇంత జనాన్ని ఇక్కడ దాకా నడిపించుకొని రావడమే కష్టము.
నిన్ను 80 ఏళ్ళప్పుడు వాడుతున్నా. ఎందుకు వాడుతున్నా తెలుసా? ఒకవేళ వయసులో గుద్దుకు చంపేశాను కదా, ఇప్పుడు కూడా నేను వీళ్ళందరినీ నా బలం వల్ల లాక్కొస్తున్నాను అనుకుంటావేమో. ఊగుతున్న నీ కర్ర సరిపోతుంది సముద్రాన్ని చెల్లడానికి, నువ్వు ఎత్తు ఆ కర్ర అన్నాడు. హల్లెలూయా. హీ విల్ డూ వండర్స్, హీ విల్ డూ వండర్స్. అందరం చెప్పండి, హీ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ అండి. అందుకే నువ్వు ప్రతి పరిస్థితిలో సింహంలా ధైర్యంగా కదులు, ఆయన వైపు మాత్రమే చూస్తూ. అలా ధైర్యం రావాలంటే నీకు సావాసం రావాలా. ఆ ముసలాయన అలా కర్ర పట్టుకుని అనగానే, అందుకే నువ్వు ఎంత బలహీన పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆయన వైపు చూస్తూ ఉంటే, నీ చేతిలో ఉండే ఆ చిన్న పెన్ను, నువ్వు పీల్చే ఆ చిన్న గాలి, అది కూడా ఆక్సిజన్ పీల్చుకుంటా, సిలిండర్ పెట్టుకొని పీల్చుకుంటావా చాలు. అందరు చెప్పండి, బలహీనుడని అనవద్దు, బలము లేదనవద్దు, అంత ప్రార్థనాపరుడిని కాదనవద్దు, నాకంత విశ్వాసము లేదనవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. నీతో సహవాసము చేయడానికి నీవు విలువైన వాడివని, నీలోనే తన ధనమంతా కలదని, నీవే కావాలని కోరుకుంటున్న ఒకడు, సర్వలోక సృష్టికర్త, తన మహిమనంతా విడిచి నిన్ను వెదకి వచ్చిన ఆ యేసు నీతోనే ఉన్నాడు. నీలోని తప్పులను నిందించకుండా, తప్పులు పట్టకుండా, నేరాలు మోపకుండా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో ఆయన వైపు మాత్రమే చూడు, ఆయన వైపే చూడు. నువ్వు ఎలా చూస్తావో, ఎలా స్పందిస్తావో, ఎలా మాట్లాడతావో, ఎలా ప్రతిస్పందిస్తావో అదే చెప్తుంది ఈ పరిస్థితిలో నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అని. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఇవాళ. పరలోకమందున తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. ఈ వర్తమానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన వాడా, మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొమ్మని, ఎలా ఎదుర్కొన్నారో ధైర్యంగా వారి వృత్తాంతములను మాకు బోధిస్తూ, నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు, మేము ఎందుకని ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలో, నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో అయ్యా, నీవు మహిమను విడిచి మా కొరకు వచ్చేంతగా ప్రేమిస్తున్నావు అయ్యా. మాలో ఒక నిధిని కనుగొన్నావు, మేమే నీ ఆస్తిని భావించావు, అందుకే నువ్వు అన్నీ వదులుకొని ఈ పొలమును కొన వచ్చావయ్యా. మీ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. ఇంత ప్రేమించేవాడవు నీవు మాకుండగా నాయన, మేము ఇంకా దేన్ని పట్టించుకోవడం లేదని ప్రభువా, నీ వైపు మాత్రమే మేము చూస్తున్నామని తండ్రి, నీవే గమ్యముగా మేము బ్రతుకులాగున మాకు కృపను అనుగ్రహించమని, చేరిన బిడ్డలందరిని ఆశీర్వదించమని, ఎట్టి వ్యాధి గలవారైనా, ఎట్టి సమస్యలో ఉన్న వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తండ్రి, ఆర్థిక కష్టాలు వాటన్నింటి నుండి విడిపించి హెచ్చించి గణపరచమని తండ్రి, డబ్బులు ఇవ్వాల్సి రానివారు నాయన వాళ్ళు ఇచ్చినట్లు కృపనిమ్మని వేడుకొనుచున్నాము తండ్రి. మీరే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని తండ్రి, ఎట్టి వ్యాధి అయినా దాన్ని ముట్టి స్వస్థపరచమని, భర్త, భార్య, పిల్లల సమస్య, కుటుంబ సమస్యలు, గొడవలు, అత్తమామల గొడవలు అయ్యా, కుటుంబాల్లో వేదనలు, చెప్పుకోలేని కష్టాలు, కెరియర్ బాధలు వాటన్నింటి నుండి విడిపించి మహిమ పొందమని, వివాహము కాని వారికి వివాహమును, గర్భఫలము లేని వారికి గర్భఫలము అనుగ్రహించమని, ప్రతి నొప్పిని ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని, వైద్యులకు పరమ వైద్యుడా అయ్యా, మా స్వస్థత నీయందే కలదని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, శ్రాయులకు తోడై ఉండునుగాక. ఆమేన్.